ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక హర్యానా హస్తినాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మీకు మెజారిటీ, అన్ని ఎగ్జిట్ పోల్లోనూ సంపూర్ణ ఆధిక్యం. ఇక జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి 27, ఎన్సీ కాంగ్రెస్ కుటుంబీ వైపే ముగ్గు. ఇక 2 రాష్ట్రాల ఓట్లు లెక్కింపు. హర్యానాలో 61.19 పోలింగ్, 19% పోలింగ్. గత ఎన్నికల్లో కంటే 7% ఎక్కువే తక్కువే. ఇక హర్యానాలో జలువానాలో ఓటు వేసిన అనంతరం తల్లితో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ రెజ్దర్ వినేష్ ఫోగట్ అంటూ ఒక వార్త. ఇక నిర్వసితులకు అనాథం చేయం. రవీంద్ర భారతిలో జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమక, ఇక మంత్రి పొన్నం, ఎమ్మెల్యే వివేక్ అన్నట్టు ఒక వార్త. ఇక మూసి పరివాహక ప్రజలకు ఆందోళన చెందొద్దు, ఆదుకుంటాం, ప్రత్యామ్నాయం చేస్తాం. ఇక 10,000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం, ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. కేసీఆర్ కేటీఆర్ ఆస్తులో సగం ఇవ్వగలరా? సోషల్ మీడియాలో అధికారులు రావడం కాదు, జైలుకెళ్లి చిప్పకూడు తినడం ఖాయం, కాకాసుతో ముందుకు సాగుతాం. జి వెంకటస్వామి జయంతి వేడుకలో సీఎం. ఇక మూసి నిర్వాసితులకు జీవనోపాధికి కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఇక సీఎం పై పరువు నష్టం దావా వేస్తా, అడ్డుగోలుగా మాట్లాడిన మంత్రి వదలను మూసి గబ్బంత సీఎం, మంత్రుల నోట్లోనే కేటీఆర్, హైడ్రాకు చట్టబద్ధత గెజిట్ విడుదల అన్నట్టు ఒక వార్త. ఇక కుటుంబానికి బలిగొన్న ఆన్లైన్ బెట్టింగ్, రూపాయలు లక్షలు అప్పులు చేసి కొడుకు పొలం అమ్మి 5 లక్షలు తెచ్చిన తండ్రి. ఇక మిగిలిన 7 లక్షలు స్థలం తాకట్టి పెట్టి తెచ్చిన 6 లక్షలు కొడుకు ఖాతాలో. ఇక ఆ డబ్బుతో పాటు మరో 7 లక్షలు అప్పు చేసి బెట్టింగ్ లో పోగొట్టుకున్న కొడుకు. ఇక తీర్చే మార్గం లేక, ఒత్తిళ్లు తట్టుకోలేక తల్లిదండ్రులు, కొడుకు ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లాలో విషాదం అన్నట్టు ఒక వార్త. ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మృతులు 13 మంది మహిళా నక్సల్. ఇక ఛత్తీస్గఢ్ లో దంతేవాడలో మావోయిస్టుల మృతదేహాలు, మొత్తం 31 మంది మావోయిస్టుల మృతి. ఇక 30 తుపాకులకు స్వాధీనం. దంతేవాడకు మృతదేహాలు, 15 మృతదేహాలు గుర్తింపు. వీరిపై 1.30 కోట్ల రివార్డు. ఇక అబుజ్మడ్ 50 నుంచి 70 మంది ఉన్నట్లు సమాచారం. రావణంలో బలగాల కుంభంగా మృతులంతా ఇంద్రావతి ఏరియాలో. కమిటీ PLGA 6 బెటాలియన్ సభ్యులు. ఇక మృతులో తెలంగాణ వారు ఎవరు లేరు. ఇక వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్ రాజ్. మావోయిస్టులు చూపు తెలంగాణ వైపు. ఇక దండకారణ్యం ఎంత మాత్రం రక్షించం కాదని ఆలోచన, తెలంగాణ బలమైన స్థానం ఏర్పాటు ప్రణాళిక ఆసన్నిచ్చిన క్షమేమ స్వగరంలో ఆందోళన అంటూ వార్త. మొత్తం 31 మంది చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. అందులో 13 మంది మహిళలు ఉన్నట్టు గుర్తించారు. ఇక 16 మృతదేహాలు కూడా బయటికి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు అనేది తెలిపాయి. ఇక మహారాష్ట్ర బంజారా విరావత్ మ్యూజియం ప్రారంభం. మోదీ రుణమాఫీకి తెలంగాణ రైతులు ఎదురు చూపులు, కాంగ్రెస్ హామీల బుట్టకం. కర్ణాటకలో ఆ పార్టీ సర్కారు సాగు ప్రాజెక్టు ఆపేసింది. ప్రధాని మోదీ ఆరోపణలు. మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు ప్రారంభం. PM కిసాన్ సమ్మాన్ నిధి కింద ₹20 కోట్లు బదిలీ అన్నట్టు ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈ రోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు కామెంట్ ద్వారా ఏదైనా సలహాలు అనేది ఇవ్వచ్చు, సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.